ఎస్ఐ అర్జున్ సార్ అలాగే సిఐ సార్ రాఘవ్ని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అలా నందికొట్కూరు ఫారెస్ట్ లో జరిగిన హత్య చేసింది రాఘవేనని ఒప్పుకున్నాడా లేదా, ఆ హత్యకు రాఘవ్కు నిజంగానే సంబంధం ఉందా లేదా, అసలు రాఘవ్ ఏం చెబుతాడో ఇప్పుడు తెలుసుకుందాం. రే, ఆ మర్డర్ ఎందుకు చేసావురా? ఏమంటారు సార్? ఏమడ్రా? నీకు ఆ చిన్న కథ చెబుతా విను. అనగనగా రాయలపాడు ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఒక అందమైన ట్రంక్ పెట్టె. ఆ పెట్టెలో రక్తపు మరకలతో తడిచి ఉన్న ఒక స్కూల్ యూనిఫామ్. కట్ చేస్తే అదే ఊర్లో ఒక జంట హత్యల కేసు. కథ నీకు తెలుసా? ఏమన్నా గుర్తుకొస్తున్నాయా మిస్టర్ రాఘవ్? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు సార్. నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నన్ను ఎందుకు సార్ హత్య కేసులో ఇరికిస్తున్నారు? నేను ఏం మర్డర్ చేయలేదు సార్. నువ్వు హత్య చేసినట్లు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయిరా. నీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నాలోని సైకో బయటికి రాకముందే ఆ హత్య ఎందుకు చేశావో చెప్పు. మీరు ఎన్ని రకాలుగా అడిగినా నేను ఏ హత్య చేయలేదు సార్. నేను లాయర్ తో మాట్లాడాలి. నేను చేయని తప్పుకు నన్ను ఎందుకు హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారు? అయినా నేనే హత్య చేశానడానికి మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి? ఏం రా నోరులేస్తుంది? తప్పు చేసింది కాక మళ్ళీ మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయని నాటకాలు ఆడతావా? మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కిల్లర్ ని ఎవిడెన్స్ తో సహా ఐడెంటిఫై చేసి హైర్ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేసి కోర్టు నుంచి అరెస్ట్ ఆర్డర్ తీసుకొచ్చి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి బుజ్జగించి అడుగుతుంటే నేనేమన్నా ఎర్రినా కొడుకు అనుకుంటున్నావురా? రే చెప్పురా, ఎందుకు చంపావు? నాకు బీపీ తెప్పించకు, చెప్పు. ఎందుకు సార్ అలా కొడుతున్నారు? నన్ను కొట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? ముందు నేనే చంపడానికి సాక్ష్యం చూపించండి. సాక్ష్యం కావాలా? సాక్ష్యం? కిషోర్, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకురా. చూడు ఫోరెన్సిక్ రిపోర్ట్. మీ ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలోని యూనిఫామ్ పై ఉన్న బ్లడ్ ట్రేసెస్ అదే రోజు మీ ఊర్లో హత్య జరిగిన జంటలపై ఉన్న బ్లడ్ ట్రేసెస్ మ్యాచ్ అయ్యాయి. ఆ జంటకు సంబంధించిన డిఎన్ఏ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ నీ యూనిఫామ్ పైకి ఎలా వచ్చాయిరా? ఈ ఎవిడెన్స్ సరిపోతుందా? ఇంకా ఏమన్నా కావాలా? చెప్పరా, చెప్పు. ఎందుకు చంపావు? ఆ యూనిఫామ్ నాదే అనడానికి సాక్ష్యం ఏమి సార్? మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? మీ అమ్మ జైల్లో ఉంది కదా, నువ్వు కలవడానికి వెళ్తుంటావు కదా, బాగా చదువుకొని బ్యాంక్ లో పని చేస్తున్నావని చెప్పుకున్నావు కదా. నువ్వు ఇంత ఘోరంగా హత్యలు చేశావని మీ అమ్మకు తెలుసా? ఒకవేళ తెలిస్తే మీ అమ్మ బతుకుతుందా? ఒకసారి సాక్ష్యాలన్నీ చూపించి చెప్పమంటావా? ఏరా? వద్దు సార్, వద్దు. ఇవన్నీ ఏవి మా అమ్మకు చెప్పొద్దు సార్. నేను నిజం చెప్తాను సార్. ఆ హత్య నేనే చేశాను సార్. సరే చెప్పు కిషోర్, రికార్డర్ ఆంచి. నా పేరు రాఘవ్. మా ఊరు రాయలపాడు. మా నాన్న ఎక్కువగా లిక్కర్ తాగి ఎప్పుడు మా అమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు. ఒక రోజు లిక్కర్ ఎక్కువగా తాగి మా అమ్మ గురించి ఎవరో తప్పుగా చెప్పారని కోపంగా ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టడం మొదలు పెట్టాడు. దాంతో మా అమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. అది చూసి నాకు చాలా కోపం వచ్చి ఇంట్లో ఉన్న రోకలి బండ తీసుకుని మా నాన్న తలను గట్టిగా మళ్ళీ కొట్టాను. దాంతో మా నాన్న తల పగిలి రక్తం కారుతూ చనిపోయాడు. కొంతసేపటికి మా అమ్మకు స్పృహ వచ్చి చూడగానే భయపడి నా చేతిలో ఉన్న రోకలి బండను తీసుకుని ఆ చుట్టుపక్కల వారంతా మా ఇంటి చుట్టూ చేరారు. మా నాన్న చనిపోయి పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. కొంత సమయానికి పోలీసులు చేరుకొని మా నాన్న చనిపోవడం చూసి ఎవరు చంపారని అడిగాడు. దాంతో మా అమ్మ నన్ను కాపాడడానికి నేనే తప్పు చేశానని ఒప్పుకొని జైలుకు వెళ్లిపోయింది. అప్పుడు నాకు 13 సంవత్సరాల వయసు ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మా వీధిలోని ఒక కుటుంబం ఉండేది. ఆయన కూడా వాళ్ళ భార్యను అనుమానించి రోజు తాగి వచ్చి కొట్టేవాడు. అది చూసిన నాకు మా అమ్మ గుర్తుకు వచ్చి ఎంతో కోపం వచ్చేది. కానీ నేనేం చేయలేకపోయాను. అప్పటి నుంచి తప్పు చేయని ఆడవాళ్లపై ఎవరైనా అనుమానంతో కొడుతూ ఉంటే నాలో నాకే తెలియకుండా కోపం వచ్చేది. నేను ఒకరోజు స్కూల్ కు వెళ్ళాను. మా నాన్నమ్మకు బాగలేకపోవడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని స్కూల్ కు లీవ్ లెటర్ రాసి పొలాల మీదుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. మా వీధిలో రోజు గొడవపడే ఆ వ్యక్తి ఇక్కడ మరొక స్త్రీతో సన్నిహితంగా ఉండడం నేను చూశాను. అతను తప్పు చేసి తన భార్య ఏ తప్పు చేయకపోయినా రోజు వచ్చి కొట్టడం చూసిన నాకు ఒక్కసారిగా అంతులేని కోపం వచ్చింది. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. నాకు 15 సంవత్సరాలు ఉండేవి. అప్పటికి ఎన్నో సినిమాల్లో హత్య చేసే వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోతే హత్య చేసిన వారిని పట్టుకోలేరని తెలుసుకుని పక్కనే ఉన్న కవర్లను తీసుకుని చేతికి చుట్టుకుని పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని వాళ్ళిద్దరి పైన వేశాను. వాళ్ళ తల పగిలి రక్తం కారుతోంది. నన్ను వదిలి అంటున్నా అతను తన భార్యను కొట్టడం గుర్తుకొచ్చిన నాకు మరింత కోపంతో మళ్ళీ ఆ రాయిని తీసుకుని వాళ్ళ తల పగిలిపోయేలా విసిరాను. దాంతో వారు మరణించారు. అప్పుడు అతని మర్మాంగాలపై ఒక రాయిని తీసుకుని కొట్టాను. అంతలోనే మా ఊళ్ళోని కొంతమంది కొన్ని కట్టెలు తీసుకుని ఇటువైపు రావడం చూసి వెంటనే నేను వారికి కనిపించకుండా ఎలాగోలా మా ఇంటికి చేరుకున్నాను. ఆ రక్తం అంటే నా స్కూల్ యూనిఫామ్ ని జాగ్రత్తగా నా ట్రంకు పెట్టెలో పెట్టాను. తర్వాత వేరే డ్రెస్ వేసుకుని ఆ సంఘటన స్థలానికి వెళ్ళాను. అక్కడ అప్పటికే పోలీసులు వచ్చి ఉన్నారు. ఊరి నుంచి వారిని కొట్టడానికి ఆయుధాలు తీసుకొచ్చిన 6గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు తీసుకురావడం ఊర్లో వాళ్ళు మరియు పొలంలో పని చేసుకునే వారు చూశారు.
ఐ విట్నెస్ ఆధారంగా 6గురిని జైలుకు పంపించారు. కొన్ని రోజులు గడిచాయి. పోలీసులు ఎంత ఎంక్వైరీ చేసినా ఎవిడెన్స్ దొరకకపోవడంతో 6గురిని ముద్దాయిలుగా భావించి వారిని జైలుకు పంపించారు. అప్పుడు నాకు అర్థమైంది, సినిమాల్లో చూపించినట్లు హత్య చేసేటప్పుడు ఎలాంటి ఆధారం లేకపోతే ఎవరు నన్ను పట్టుకోలేరని. అలా కొన్ని నెలల తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ లో పాస్ కావడంతో కొన్ని రకాల ట్రస్ట్ సహకారంతో నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను అప్పుడప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి మా అమ్మని కలిసి వస్తూ ఉండేవాడిని. అలా కొన్ని రోజులకి నాకు బ్యాంక్ లో ఆడిటర్ జాబ్ వచ్చింది. అప్పుడు నేను ధర్మవరం టౌన్ లో ఒక ఇంటిని రెంట్ తీసుకున్నాను. అంతవరకు బాగానే ఉంది. కానీ నేను రెంట్కు తీసుకున్న ఇంటి ఓనర్ తన భార్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు తన ఇంట్లో పనిచేసే పని మనిషితో సన్నిహితంగా ఉండేవాడు. కానీ ఒక రోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాను. అప్పుడు ఆ ఇంటి ఓనర్ తన పని మనిషితో తన భార్యను చంపేస్తే మనం చాలా బాగుండొచ్చని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ రోజు నుంచి రోజు రాత్రి అయితే చాలు ఆ ఇంటి యజమాని తన భార్యను ఏదో విషయానికి హింసిస్తూనే ఉండేవాడు. అప్పుడు నాకు ఒక్కసారిగా నాలో ఉండే మృగం మరొకసారి మేల్కొంది. దాంతో ఒక రోజు నేను ఆఫీస్ కి వెళ్లకుండా మా ఇంటి యజమాని భార్య డ్యూటీ వెళ్లేంత వరకు వెయిట్ చేశాను. అప్పుడు పని మనిషి మధ్యాహ్నం సమయంలో ఇంటి ఓనర్ దగ్గరికి వచ్చింది. ఇద్దరూ సన్నిహితంగా గడిపిన తరువాత ఆ పని మనిషి ఇంట్లో నుంచి వెళ్ళగానే నేను ఒకసారి కిందికి వెళ్ళాను. కాలింగ్ బెల్ నొక్కి ఇంట్లోకి వెళ్లి కొంతసేపు మాట్లాడి ఒక గ్లాస్ వాటర్ అడిగాను. అతను తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు నా చేతులకు గ్లౌజులు వేసుకుని వెనకాల ఉన్న అతని నోరు నొక్కి పట్టుకొని కిందికి పడివేశాను. గుండెల మీద గట్టిగా కోపంతో గుద్దాను. దాంతో అతను అక్కడికక్కడికే చనిపోయాడు. నేను ఆధారాలన్నీ చెరిపేసి నా రూమ్ లోకి వెళ్లిపోయాను. సాయంత్రానికి వచ్చిన ఓనర్ భార్య తన భర్త స్పృహ లేకుండా పడి ఉండడం చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. అతను అప్పటికే చనిపోయి ఉన్నాడని, హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటారని చెప్పారు. అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగిందని నాకు ముందే తెలుసు. అందుకే నేను అతన్ని గుండెపై కొట్టగానే చనిపోయాడు. దాంతో కొన్ని రోజులు చాలా బాధపడిన ఓనర్ భార్య ఆ ఇంటిని అమ్మేసి అమెరికాలో తన కూతురు దగ్గరికి వెళ్లిపోయింది. తర్వాత నేను వేరే ఇంటిని అద్దెకి తీసుకున్నాను. మరి మధుసూదన్ ఎందుకు చంపావరా? నేను ఎవరిని ఏ కారణం లేకుండా చంపాను. ఆ మధుసూదన్ ని ఒక కారణంతోనే నేను చంపాను. నేను అద్దెకు తీసుకున్న ఇంటి ముందు ఒక ఆమె ఉండేది. చాలా సాంప్రదాయంగా తన పనులు తాను చేసుకుంటూ ఉండేది. ఆమె ఇంటికి తరచుగా ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. అతని పేరు ఏంటో కూడా నాకు తెలియదు. అతనే ఆమె భర్త అని అనుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. నేను ధర్మవరం టౌన్ లోని బ్యాంకు నుంచి రామాపురం బ్యాంకుకు నెలకు 2-3 సార్లు వెళ్లేవాడిని. ఒకరోజు సాయంత్రం బ్యాంకు లో పని చూసుకుని రామాపురం నుంచి బయలుదేరి నందికొట్కూరు గ్రామానికి వచ్చాను. అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంది. అప్పుడు బండి పక్కన పెట్టి అక్కడికి వెళ్లి చూస్తే నేను ఉన్న ఇంటి ముందు ఆమెను కలవడానికి వచ్చే అతనే అక్కడ గొడవ పడుతూ ఉన్నాడు. చుట్టుపక్కల వారిని అడిగాను అతను ఎవరు, ఎందుకు ఆమెతో గొడవ పడుతున్నాడని. వారిద్దరు భార్యాభర్తలని, తరచుగా తాగి ఆమె పైన అనుమానంతో ఎప్పుడు ఆమె హింసిస్తూ ఉంటాడని ఆ చుట్టుపక్కల వారు చెప్పారు. అప్పుడు నాకు ఒక్కసారిగా ఏదో తెలియని కోపం వచ్చింది. కానీ నేనేం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాను. మరుసటి రోజు మా ఇంటి ముందర ఆమెను కలవడానికి వచ్చాడు మధుసూదన్. అది చూసిన నాకు నాలోని సైకోను గుర్తు చేసింది. ఆమె గురించి విచారించడం మొదలు పెట్టాను. ఆమె భర్త షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడని, 6 నెలలకు ఒక్కసారి ఇంటికి వస్తాడని చెప్పారు. దాంతో వీళ్ళకి అక్రమ సంబంధం ఉందని నాకు అర్థమైంది. మధుసూదన్ ని ఎలాగైనా చంపాలని అనుకున్నాను. నేను రామాపురం బ్యాంకులో ఉన్నప్పుడు ఏదో పని మీద మధుసూదన్ ఆ బ్యాంకుకు వచ్చాడు. అతనికి కావాల్సిన సహాయం చేసి పరిచయం పెంచుకున్నాను. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు రాత్రి 8 గంటలకు ఒక బండిపై మా ఇంటి ముందర ఉన్న ఆమెను కలవడానికి వచ్చాడు. అలా గంట సేపు తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. తను ఇంట్లోకి వెళ్ళినప్పుడు అతన్ని ఈ రోజే చంపాలని నిర్ణయించుకుని చంపడానికి కావాల్సిన అన్ని వస్తువులను బ్యాగులో పెట్టుకుని సిద్ధంగా ఉన్నాను. ఆ మధుసూదన్ ఇంటి నుంచి బయటకు వచ్చి బైక్ పై వెళ్లడం గమనించాను. నేను నా బైక్ వేసుకుని నేరుగా బస్ స్టాండ్ కు కొంచెం దూరంలో ఆ బైక్ ఆపి అక్కడి నుంచి నడుచుకుని నందికొట్కూరు మీదుగా వెళ్లే లాస్ట్ బస్సు ఎక్కి 9:30 టౌన్ నుంచి బయలుదేరాను. అలా టౌన్ దాటాక శిల్పా వైన్స్ దగ్గర మధుసూదన్ మందు కొనుక్కోవడం నేను చూశాను. దాంతో అతను కొంత సమయానికి ఇంటికి వస్తాడని నాకు అర్థమైంది. నేను రాయల్టీ చెక్ పోస్ట్ దాటగానే అడవి సమీపంలో బస్సు ఆపి దిగి అతని కోసం వెయిట్ చేశాను. కొంత సమయానికి అంటే ఒక హాఫ్ అన్ అవర్ కి రాయల్టీ చెక్ పోస్ట్ దాటి బైక్ నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. వెంటనే అతన్ని ఆపి నేను నా స్నేహితుడు బైక్ పై వచ్చానని, ఆ బండి పంచర్ అవడంతో నా స్నేహితుడు పంచర్ వేయించుకోవడానికి వెళ్ళాడని, నందికొట్కూరు ఫారెస్ట్ క్రాస్ వరకు లిఫ్ట్ ఇవ్వమని అడిగాను. నేను బాగా తెలిసిన వ్యక్తి కావడం వలన వెంటనే ఒప్పుకొని బైక్ ఎక్కించుకున్నాడు. అలా కొంచెం దూరం ఫారెస్ట్ లోకి వెళ్లిన తర్వాత చెరువు ఉన్న ప్లేస్ కు రాగానే నాకు కడుపు నొప్పిగా ఉంది, బాత్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం బండి పక్కన ఆపుతావా అని అడిగాను. సరే అయితే అని బైక్ ను స్లో చేశాడు. ఇక్కడే పక్కనే ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్దామంటూ రోడ్డుపై నుంచి అడవి లోపల ఉన్న చెరువు దగ్గరకు తీసుకువెళ్లాను. అప్పుడు నేను బైక్ దిగి కొంచెం దూరం వెళ్ళాను. మధుసూదన్ తన దగ్గర ఉన్న మందు బాటిల్ తీసుకుని తాగుతున్నాడు. నేను బ్యాగ్ లో తెచ్చుకున్న గ్లౌజులు వేసుకుని నా బెల్ట్ ను తీసి నెమ్మదిగా నడుచుకుంటూ మధుసూదన్ వెనక్కి వెళ్లి మెడపై బెల్ట్ వేసి గట్టిగా లాగి ఒక
చెట్టు కట్టేశాను. నేను తెచ్చుకున్న కత్తితో ముందుగా తన మర్మాంగాలను కోసేశాను. అతను అరవకుండా తన నోట్లో ఒక గుడ్డను కుక్కాను. ఆ తర్వాత రక్తం ఎక్కువ కావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో పక్కన పడి ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని తన నెత్తి మీద వేశాను. ఒక్కసారిగా తల పగిలి రక్తం కారడం మొదలుపెట్టింది. అప్పుడు అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఆ చెట్ల పొదల్లో వేశాను. ఈడ్చిన గుర్తులను పక్కనే ఉన్న చెట్టు కొమ్మలతో చెరిపేశాను. ఆ తరువాత చెరువు దగ్గరికి వెళ్లి చేతులు కాళ్ళు కడుక్కున్నాను. నా బట్టలపై రక్తం మరకలు ఉండడంతో నేను తెచ్చుకున్న పెట్రోల్ వేసి నా బట్టలను తగలబెట్టాను. అలాగే ముందుగా తెచ్చుకున్న బట్టలు వేసుకుని నెమ్మదిగా అడవిలోనే నడుచుకుంటూ నందికొట్కూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్ అవతల ఉన్న క్రాస్ దగ్గరికి వెళ్లి బస్సు ఎక్కి వెళ్లిపోయాను. అలా ఉదయాన్నే ఆ స్థలం దగ్గరికి పోలీసులు వెళ్లారని తెలుసుకుని నేను కూడా అక్కడికి వచ్చాను. అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని చూశాను. నాకు సంబంధించిన ఏ వస్తువులు అక్కడ లేకపోవడంతో నేను తిరిగి ధర్మవరం టౌన్ కి వచ్చేశాను. ఏ సాక్ష్యాలు లేకపోవడంతో నన్ను ఎవరూ పట్టుకోలేరనుకున్నాను. కానీ నేను 10th క్లాస్ లో హత్య చేసిన తరువాత దాన్ని కాల్చివేయకుండా నా పెట్టెలో దాచుకున్న నా స్కూల్ యూనిఫామే నన్ను దొరికేటట్లు చేస్తుందని నేను ఊహించలేదు. అదంతా విన్న సిఐ సార్ ఎస్పీ సార్ ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు ఎస్పీ సార్ వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుకు ప్రవేశపెట్టాలని ఆదేశించాడు. దాంతో ఎస్ఐ అర్జున్ సార్ అతనిపై 4 హత్యలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు బుక్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులోని జడ్జి అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి జీవిత ఖైదు వేశాడు రాఘవ్ కి. అలా ఎస్ఐ అర్జున్ సార్ నందికొట్కూరు ఫారెస్ట్ లో జరిగిన మర్డర్ కేసుని తన ఇన్వెస్టిగేషన్ తో ఆ కేసుని సాల్వ్ చేశాడు. అలా కొన్ని రోజులకి ఎస్పీ సార్ నుంచి ఫోన్ వచ్చింది. హలో సార్. అర్జున్, నేను డిస్ట్రిక్ట్ లో అన్సాల్వ్డ్ కేస్ క్లియర్ చేయడానికి క్రైమ్ బ్రాంచ్ టీమ్ లో నిన్ను అపాయింట్ చేస్తున్నాను. వెంటనే బయలుదేరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు రా. సరే సార్. అలా ఎస్ఐ అర్జున్ సార్ కి క్రైమ్ బ్రాంచ్ లోకి ప్రమోషన్ వస్తుంది. ఈ క్రైమ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.